హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఈ చున్నీతో లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. ఇది ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నేను టేప్తో కొలతలు లేకుండానే డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్తోనే మొత్తం కొలత చేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. చూడండి, ఈ చున్నీ తీసుకున్నాను కదా, ఈ చున్నీ తీసుకొని ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. ఇలా ఒక డ్రెస్ తీసుకొని దీనితోనే కొలత వేసుకొని ఈ చున్నీలో లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. చూడండి, నేను అస్సలు టేప్ యూస్ చేయను. ఈజీగా లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా ఒక పార్ట్ అనేది ఇలా వేసుకొని చూడండి, బాడీని సైడ్లో ఇలా కొలత చూసుకోవాలి. డ్రెస్ ఇలా పైన వేసి సైడ్ పార్ట్ చూసుకోవాలి. ఈ కింద పార్ట్ అనేది మాకు అవసరం లేదు, మేము కట్ చేసేయాలి. ఇలా బాగా కట్ చేసేయాలి. తర్వాత ఈ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నాక ఇలా తీసుకొని దీనిపైన బాడీ పార్ట్ వేయాలి. చూడండి, ఓన్లీ బాడీ పార్ట్ వేసి చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి. మడతలు లేకుండా కింద పైన బాగా నీట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని సైడ్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి చూడండి, నేను ఆ డ్రెస్ కొలతతోనే నెక్ కూడా కట్ చేశాను, అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేశాను, కింద కూడా నీట్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చున్నీలో లెహంగా కింద పార్ట్ లెహంగా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. టేప్తో అస్సలు కొలత వేయడం లేదు, నేను డ్రెస్తోనే మొత్తం కొలతలు వేసి లాంగ్ ఫ్రాక్ తయారు చేస్తున్నాను. ఇలా కింద పార్ట్ లెహంగా వేసి చూడండి, ఇలా వేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఒక 2 అంగుళాలు ఎక్కువ పెడుతున్నాను. మా పాపకి ఒక 2 అంగుళాలు ఎక్కువ కావాలంట, డ్రెస్ కింద వరకు కావాలి అంటుంటే కింద 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టినాను. చూడండి, ఇలా నడుముకి సరిగ్గా చూసుకోవాలి, ఎంత ఉంది నడుముకి అనేసి, ఎంతవరకు ఉంది అనేసి కొలత బాగా చూసుకొని ఈ నడుముకి ఇలా కట్ చేసేయాలి. లెహంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత ఇది హ్యాండ్స్ కూడా మనకు ఎంత కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు. లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్. ఇలా సైడ్ పార్ట్ మొత్తం కట్ చేసి కొంచెం కట్ చేస్తున్నాను మధ్యలో. చూడండి, మధ్యలో కట్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది కుట్టడానికి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పార్ట్ తీసుకున్నాను నేను. దీనిపైన ఈ క్లాత్ వేసి నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా మెల్లమెల్లగా స్టిచ్చింగ్ చేయాలి. నెక్ అనేది నిదానంగా చూసి కుట్టాలి, లేకపోతే సరిగ్గా రాదు. ఇలా జరుపుకుంటూ అది ఏ సైడ్ ఉందో ఆ సైడ్కి జరుపుకుంటూ ఇలా కుట్టాలి. చూడండి, నెక్ మొత్తం ఇలానే నిదానంగా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ నెక్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది మాకు అవసరం లేదు కదా, అందుకు ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి, కట్ చేసుకున్న తర్వాత చూడండి సైడ్స్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు నెక్ అనేది మంచిగా ఉంటుంది అనేసి. ఇలా తిప్పి వేసి తర్వాత కుడితే మాకు నెక్ అనేది చాలా బాగా వస్తుంది కదా, అందుకు నేను సైడ్స్ కొంచెం కట్ చేశాను. చూడండి, ఇలా నెక్ అనేది తిప్పినాక నిదానంగా ఇలా మొత్తం కుట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా అంతే, సేమ్ లైనింగ్ క్లాత్ వేసి పైన క్లాత్ వేసి కుట్టేయాలి అంతే. దీనిపైన
ఈ బ్యాక్ పార్ట్ వేయాలి. వేసి చూడండి, మేము షోల్డర్స్ నీట్గా పెట్టుకొని షోల్డర్స్ కుడుతున్నాను. పైన షోల్డర్స్ కుడుతున్నాను. అలాగే 2 సైడ్స్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. షోల్డర్స్ కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. హ్యాండ్స్ కదా, ఇది హ్యాండ్స్కి నేను లైనింగ్ క్లాత్ వేసాను. ఇలా లైనింగ్ క్లాత్ కూడా కుట్టుకున్నాను. తర్వాత ఈ షోల్డర్స్ ఉంది కదా, నేను ఆ డ్రెస్తోనే షోల్డర్ కూడా కొలత వేసుకొని కట్ చేస్తాను. చూడండి ఇలా వేసుకొని ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఎంత ఉందో అది అంతా కట్ చేసేయాలి. మనకు అవసరం లేదు కదా, అందుకు ఇలా కట్ చేసేసి 2 సైడ్స్ కూడా ఇలాగే కొలత వేసుకొని కట్ చేసేయాలి. చూడండి 2 సైడ్స్ కూడా ఇలాగే కట్ చేసేసాను నేను. తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకుని ఈ హ్యాండ్స్ అనేది దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కుడితే మాకు మడతలు రావు, అంత మంచిగా వస్తుంది. హ్యాండ్స్ మొత్తం బాడీ పార్ట్ మొత్తం చూడండి ఇలా పెట్టుకొని నిదానంగా, హ్యాండ్స్ అనేది క్రాస్గా ఉంటాయి కదా, అందుకు చూసుకొని కొంచెం కొంచెం చూసుకుంటూ కింద పైన పార్ట్ మడతలు లేకుండా నిదానంగా చూసుకుంటూ ఈ హ్యాండ్స్ మొత్తం ఇలా కుట్టాలి. చూడండి ఇలా కుట్టాలి. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, హ్యాండ్స్ మడతలు లేకుండా బాగా నీట్గా వచ్చింది కదా. అలానే 2 హ్యాండ్స్ కూడా మేము ఇలాగే కుట్టుకున్నాము. తర్వాత చూడండి నేను ఇట్లా వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ హ్యాండ్స్కి కొలతలు వేసుకుంటున్నాను డ్రెస్తోనే. ఇలా ఎంతవరకు ఉందో ఓపెన్ హ్యాండ్స్కి అంత కొలత వేసుకొని నిదానంగా కుడుతున్నాను నేను. ఎందుకంటే అక్కడ మొత్తం సగం హ్యాండ్స్ వరకు స్టోన్స్ ఉన్నాయి, లోపల ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. అందుకు సూది అనేది విరిగిపోతుంది కదా, అందుకు నేను నిదానంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అక్కడ. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చేసుకొని సైడ్స్లో కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి. నేను ఇలా బట్ట మడతలు లేకుండా సైడ్స్కి మొత్తం నీట్గా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. 2 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇలా వచ్చింది, మన బాడీ పార్ట్ తయారైపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఇది లెహంగా. ఈ లెహంగాకి చూడండి ఈ బాడీ పార్ట్ అనేది నేను అటాచ్ చేస్తాను. ఇది ఎలా అటాచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఈ బాడీకి నేను సైడ్స్లో తీసుకుంటున్నాను. సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ సైడ్ పార్ట్ ఇలా పెట్టి పైన పెట్టి ఈ లెహంగా ఉంది కదా, లెహంగాది కూడా పైన పార్ట్ ఈ బాడీ పార్ట్ 2 అటాచ్ చేయాలి. చూడండి ఇలా అటాచ్ చేసి నిదానంగా లెహంగాకి మడతలు లేకుండా కుచ్చులు వేసుకోవాలి. కుచ్చులు వేసుకుంటూ నడుము మొత్తం అలానే స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇలా బాడీ పార్ట్ కూడా సరిగ్గా చేసుకుంటూ ఉండాలి. ఇలా పైన కూడా లెహంగా పార్ట్ కూడా సరిగ్గా చేసుకుంటూ మడతలు లేకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి కుచ్చులు వేస్తూ నడుము మొత్తం కుచ్చులు వేయాలి. అలానే లెహంగాకి వేస్తూ బాడీ పార్ట్కి అటాచ్ చేసేయాలి. చూడండి ఇలానే మొత్తం కుట్టాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన లాంగ్ ఫ్రాక్. డ్రెస్తోనే నేను మొత్తం కొలతలు వేసుకొని లాంగ్ ఫ్రాక్ తయారు చేశాను కదా. టేప్ అస్సలు యూజ్ చేయలేదు నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మన లాంగ్ ఫ్రాక్. చూడండి కింద నుంచి పైన వరకు ఎంత బాగా వచ్చిందో, సూపర్ అనిపిస్తుంది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.